హాయ్ అండి. మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను అండి. అంటే మళ్ళీ కర్రీ చేస్తాము, దానికోసం కాదు, ముందుగా మసాలా ప్రిపేర్ చేయాలి కాబట్టి దానికోసమని కొంచెం ఆయిల్ వేసేసి ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, లవంగాలు, జీడిపప్పు, కొబ్బరి, ఒక బిర్యానీ ఆకు వేసానండి. వీటన్నిటిని ఫ్రై చేయాలి. ఇదే అండి నేను మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూజ్ చేయలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు, ఆప్షన్ అండి, అది మన ఇష్టం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేశాను. తర్వాత అదే ఆయిల్ కొంచెం ఆనియన్, కొన్ని టమాటో వేసాను. అంటే గ్రేవీకి కావాలి కదా, ముందు ఆ మసాలా ప్లస్ ఇవి మొత్తం గ్రేవీకి. తర్వాత పచ్చిమిర్చి వేసాను. వీటన్నిటిని ఒక 50% ఫ్రై చేస్తే సరిపోయింది. ఎందుకంటే పేస్ట్ ప్రిపేర్ చేస్తాం కదా, అది మళ్ళీ ఆయిల్లో ఉడికిద్ది. వీటన్నిటిని ఫ్రై అయ్యాక వీటన్నిటి తీసేసుకొని ప్లేట్లకి చల్లారబెట్టుకొని పేస్ట్ సిద్ధం చేసుకోవాలండి. ఈలోపు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి మష్రూమ్, ఆనియన్, అలాగే క్యాప్సికమ్ వీటిని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఫస్ట్ మష్రూమ్, ఆనియన్, క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. వీటిని కూడా 70%, 80% దాకా ఫ్రై చేయాలండి. ఎందుకంటే మనం ఫైనల్గా కర్రీ రెడీ అయినప్పుడు పైన వేసుకోవడానికి. పిల్లలు మామూలుగా అయితే తినరు, ఇలా వేస్తే తింటారు అనేసి నేను ఇలా వేద్దామని చెప్పి అనుకున్నాను. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని వాటన్నిటిని ఫ్రై చేయాలండి. వాటిలో వాటర్ వస్తుంటాయి, వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫ్రై ఇంకిపోయింది కదా వాటర్ని. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ప్యూరీ ఉంది కదా, టమాటా, ఆనియన్, మసాలా దినుసులు అన్నీ అది వేసేసుకొని దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయింది అంటే వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. కాదు ఇంకొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్, ఎక్కువ అవసరం లేదండి, మరీ వాటర్గా ఉంటుంది, అప్పుడు టేస్ట్ బాగోదు. ఇంకా వాటర్ యాడ్ చేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ఆనియన్, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం వేసేసి ఒక 5 minutes అలా ఉడికించేసుకున్నాక కొత్తిమీర వేసి వాటిని కూడా కలిపేసి ఫైనల్గా నెయ్యి అనేది యాడ్ చేశానండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ చపాతీ, రోటీ, బిర్యానీలోకి టేస్ట్ బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.